ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరియు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియో కనుక మీకు యూస్ఫుల్ ఉంటే తప్పనిసరిగా వీడియోను లైక్ అయితే చేయండి. మార్చి 2025లో బ్రిక్స్ యూత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తున్నది? మార్చి 2025లో బ్రిక్స్ యూత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమావేశాన్ని ఏ దేశం నిర్వహిస్తున్నది? ఆన్సర్ ఇండియా. భారతదేశం మార్చి 3, 7 తేదీలలో భారతదేశం మార్చి 3 నుండి 7 వరకు బ్రిక్స్ యూత్ యొక్క వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని హాస్ట్ చేస్తుంది. తారానగి పర్వతానికి వ్యక్తిగత హోదా ఇచ్చిన దేశం ఏది? తారానగి పర్వతానికి వ్యక్తిగత హోదా ఇచ్చిన దేశం ఏది? ఆన్సర్ న్యూజిలాండ్. న్యూజిలాండ్ పార్లమెంట్ అధికారికంగా తారానికా మౌంటంకు వ్యక్తిగత హోదాను మంజూరు చేసింది. దీనికి తారానగి మోంగా అని కూడా పిలుస్తారు. మావోరీ ప్రజలు ఎదుర్కొంటున్న చారిత్రక అన్యాయాలను ఇది పరిష్కరించడానికి మరియు పర్వతంలో వారి సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక సంబంధాన్ని పునరుద్ధరించడానికి విస్తృత ప్రయత్నంలో ఇది ఒక భాగం. తారానగి పర్వతానికి వ్యక్తిగత హోదాను ఇచ్చిన దేశమేది? న్యూజిలాండ్. గుజరాత్లోని మొట్టమొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా ఏ గ్రామాన్ని ప్రకటించారు? ఆన్సర్ గునేరి. కచ్ జిల్లాలోని గునేరి గ్రామంలోని అరుదైన లోతట్టు మడ అడవుల పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి గుజరాత్లో మొట్టమొదటి జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది సాంప్రదాయ తీర ప్రాంత మడ అడవుల మాదిరిగా కాకుండా గునేరి యొక్క మడ అడవులు 32.78 హెక్టార్ల విస్తీర్ణంలో అలలు లేని చదునైన భూభాగంలో పెరుగుతాయి. 2025లో ప్రారంభ రైసీనా మిడిల్ ఈస్ట్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ అబుదాబి. మొదటి రైసీనా మిడిల్ ఈస్ట్ సమావేశం 2025 జనవరి 28 నుండి 29 తేదీలలో యూఏలోని అబుదాబిలో జరిగింది. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దీనిని యుఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ మరియు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో అబ్జర్వ్డ్ రీసెర్చ్ ఫౌండేషన్ నిర్వహించింది. ఈ సమావేశం భారతదేశం యుఏఈ సంబంధాలను బలోపేతం చేయడం, భౌగోళిక రాజకీయ మరియు భౌగోళిక ఆర్థిక సమస్యలను చర్చించడం, వాణిజ్యం మరియు వ్యూహాత్మక భాగస్వామ్యాలు మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. భారత రైల్వేలు సజావుగా ప్రయాణం కోసం ప్రారంభించిన కొత్త సూపర్ యాప్ పేరేమిటి? ఆన్సర్ స్వరైల్. రైల్వే మంత్రిత్వ శాఖ బహుళ రైల్వే సేవలను ఒకే వినియోగదార స్నేహపూర్వక ప్లాట్ఫామ్ను అనుసంధించడానికి స్వరైల్ సూపర్ యాప్ను ప్రారంభించింది. నివాసితులకు భూమి హక్కులు మంజూరు చేయడానికి 3 ప్రతిపాదిత రిజర్వ్ అడవులను డీనోటిఫై చేసిన భారతీయ రాష్ట్రం ఏది? నివాసితులకు భూమి హక్కులు మంజూరు చేయడానికి 3 ప్రతిపాదిత రిజర్వ్ అడవులను డీనోటిఫై చేసిన భారతీయ రాష్ట్రం ఏది? అస్సాం. టిన్సుకియా జిల్లాలోని 3 ప్రతిపాదిత రిజర్వ్ ఫారెస్ట్లను తల్పత్తర్, మొహంగో పత్తర్ మరియు దుర్మారా డీనోటిఫై చేయాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా 20,000 మందికి పైగా నివాసితులకు భూమి హక్కులు లభిస్తాయి. ఈ ప్రాంతాలను ఇప్పుడు రెవెన్యూ గ్రామాలుగా మారుస్తున్నారు. నివాసితులకు చట్టబద్ధమైన భూమి యాజమాన్యాన్ని కూడా నిర్ధారిస్తారు. 2025లో భారతదేశంగా సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ పనాజీ. పనాజీలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఈ సైన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించారు. ఈ సంవత్సరం గ్రీన్ రెవల్యూషన్ అనే ఇతివృత్తంతో సైన్స్ ఆవిష్కరణ మరియు ఉత్సుకతపై ఇది దృష్టి సారించే ఈ ఉత్సవం. RPE65 జన్యు ఉత్పరివర్తనాల వల్ల కలిగే అంధత్వాన్ని మొదటి జన్యు చికిత్సను FDA ఏ సంవత్సరంలో ఆమోదించింది? RPE65 జన్యు ఉత్పరివర్తనాల వల్ల కలిగే అంధత్వానికి మొదటి జన్యు చికిత్సను FDA ఏ సంవత్సరంలో ఆమోదించింది? ఆన్సర్ 2017. 2017లో FDA RPE65 జన్యువులోని ఉత్పరివర్తనాల వల్ల కలిగే అంధత్వానికి మొదటి జన్యు చికిత్సను ఆమోదించింది. ఇది వారసత్వంగా వచ్చే రెటినా వ్యాధులలో చికిత్సలో ఒక ప్రధాన పురోగతిని సూచిస్తుంది. ఈ ఆమోదం ఇతర జన్యు కంటి రుగ్మతలు జన్యు చికిత్సలు తలుపులను తెరిచి ప్రస్తుతం 50కి పైగా క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. నిర్మలా సీతారామన్ వరుసగా ఎన్నిసార్లు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు? ఆన్సర్
8. ఫిబ్రవరి 1, 2025 నిర్మలా సీతారామన్ వరుసగా 8వ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా చరిత్ర సృష్టించారు. భారతదేశ చరిత్రలో ఏ ఆర్థిక మంత్రి అయినా వరుసగా అత్యధిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన వ్యక్తిగా ఇది కొత్త రికార్డును సృష్టించింది. ఆమె యొక్క పదవీకాలం మోడీ 3.0 ప్రభుత్వంలో తొలి బడ్జెట్గా కూడా గుర్తింపు పొందింది. మరియు భారతదేశపు మొట్టమొదటి పూర్తికాల మహిళా ఆర్థిక మంత్రిగా ఆమె ముఖ్యమైన పాత్రను ప్రతిబింబించారు. ఇది ఫ్రెండ్స్ ఫిబ్రవరి 1 నుంచి 5 వరకు జరిగిన కొన్ని ముఖ్యమైన మరి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఇప్పుడు వీడియోలో తెలుసుకున్నాం. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా వీడియోని లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎగ్జామ్ లెంట్.